కాళేశ్వరాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ బీజేపీలు కుట్ర పన్నుతున్నాయి. అందులో భాగంగానే మరుగున పడ్డ ఇచ్చంపల్లిని తెరపైకి తెస్తున్నాయి. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ అనుసంధానం మాకు ఓకే అంటూ కాంగ్రెస్ కొత్త రాగం అందుకుంది. ఈ ప్రతిపాదనను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దగ్గర పెట్టింది. తెలంగాణ ఎగువ రాష్ట్రమన్న సోయి లేకుండా రేవంత్ కృష్ణా గోదావరి జలాల వినియోగానికి చంద్రబాబు అనుమతి కోరడాన్ని అందరూ తప్పుపడుతున్నారు. నదీ జలాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం ఆంధ్రప్రదేశ్కు అప్పనంగా కలిసిచ్చేలా చేస్తోంది. ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు, నదీ జలాల్లో వాటాలపై ట్రిబ్యునళ్ల దగ్గర గట్టిగా కొట్టడాల్సింది పోయి ఏపీ ముందు తెలంగాణ కాళ్లబేరమాడుతోంది. కృష్ణా గోదావరి జలాల్లో 1500 టీఎంసీల వినియోగానికి ఏపీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తే బనకచెర్ల నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న వితండవాదాన్ని తెరపైకి తేవడం హాస్యాస్పదమంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు. అసలు ఎన్ఓసి ఇవ్వడానికి చంద్రబాబు ఎవరు? ఆ మాట అడగడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోరెలా వచ్చిందన్న సూటి ప్రశ్నలను వాళ్లు సంధిస్తున్నారు. ఇక ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ప్రాజెక్టుల అనుసంధానాన్ని తెరపైకి తేవడం ఒక పెద్ద కుట్ర అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కాళేశ్వరాన్ని శాశ్వతంగా నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ బీజేపీలు పన్నుతున్న కుయుక్తే అన్నది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అనుమానం. కుంగిన 2 పియర్స్ కు మరమ్మతులు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తెచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనేందుకు ఇది ఓ సంకేతమన్నది నిపుణుల అభిప్రాయం. కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయిని అన్నది నగ్న సత్యం. రైతుల దశాబ్దాల కలను సాకారం చేస్తూ గోదావరి జలాల వినియోగం కోసం ఆయన అహోరాత్రులు శ్రమించి కట్టిన ఆనకట్ట ఇది. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదన్న కేంద్ర జలవనరుల సంఘం సూచనలను, ముంపు గ్రామాల అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి ఈ ప్రాజెక్టును నిర్మించారు. గోదావరి ప్రాణహిత సంగమం ప్రాంతమైన మేడిగడ్డ దగ్గర రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో నీళ్లు తోడి పోసేందుకు కట్టిన బ్యారేజ్ కాళేశ్వరం. లైడార్ సర్వేను నిర్వహించి వ్యాప్కోస్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మించిన మల్టీపర్పస్ ప్రాజెక్టు. అలాంటి బ్యారేజీలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల 2 పియర్స్ కుంగిపోయాయి. అప్పటి నుంచి రాష్ట్ర రైతాంగం ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి కాంగ్రెస్ బీజేపీలు రాజకీయం చేస్తూ కాళేశ్వరం మరమ్మత్తు పనులను చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నాయని విమర్శ. అందులో భాగంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని రంగంలోకి దించడం, ఆ సంస్థ నివేదిక ఇచ్చిందని, మేడిగడ్డ దగ్గర మరమ్మతులు చేయడం కుదరదని తేల్చి చెప్పిందని లేఖలు ఇవ్వడం ఆ 2 పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఈలోపు బనకచెర్ల ప్రాజెక్టు వివాదం తెరపైకి వచ్చింది. 6 నూరైనా ఆ ప్రాజెక్టు కట్టి తీరుతామని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు సైతం ఏపీకి ఏకపక్షంగా వత్తాసు పలుకుతోందన్నది తెలిసిన వాస్తవం. ఇదిలా ఉంటే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణ అంశాన్ని తెరపైకి తేవడం పూర్తిగా కుట్రపూరితమన్నది తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయం. ఇది ముమ్మాటికి కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా నిర్వీర్యం చేసే పన్నాగమే అన్నది వాళ్ల వాదన. మేడిగడ్డకు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇచ్చంపల్లిని నిర్మిస్తే ఆ నీళ్లలో మేడిగడ్డ బ్యారేజీ మునగడం ఖాయమంటున్నారు. ఇచ్చంపల్లికి బదులుగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు ద్వారా అనుసంధానం చేస్తే ఉపయోగం ఉంటుందన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదన. అలా అందుబాటులోకి వచ్చే 150 టీఎంసీల నీళ్లలో 50% అంటే 75 టీఎంసీల జలాలు తెలంగాణకు కేటాయించాలని కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ ప్రపోజల్ను పక్కకు తోసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగేలా కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు శాశ్వతంగా తెరమరుగయ్యేలా అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసికట్టుగా కుతంత్రం చేస్తున్నాయంటున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. కాగా అసలు ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీల జలాల వినియోగానికి ఏపీ నుంచి ఎన్ఓసి అడగడమే పెద్ద విడ్డూరం. కృష్ణా జలాల్లో 763 టీఎంసీల నీటి వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఇప్పటికే తెలంగాణ ఓ వైపు కొట్లాడుతుంటే కేవలం 500 టీఎంసీల నీటిని వాడుకోవడానికి చంద్రబాబు నాయుడును రేవంత్ ఉత్తములు అనుమతి అడగడం మరో విచిత్రం.
ఇది సాగునీటి రంగంపై వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనంగా నిలిచింది. ఇక 968 టీఎంసీల నికర జలాలు పోను ఏటా సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీల నీటిలో తెలంగాణకు 1950 టీఎంసీలకు పైగా హక్కు సాధించాలన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. వీటన్నిటినీ తుంగలో తొక్కి కేవలం కేసీఆర్ నిర్మించారనే అక్కసుతో కాళేశ్వరం ప్రాజెక్టును పనికిమాలిన ప్రాజెక్టుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ బీజేపీలు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నాయన్నది విశ్లేషకుల వాదన.